హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ రజనీని. వాళ్ళైతే కోడిగుడ్డు టమాటా కర్రీ చేసుకుంటున్నాను. గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు వేసుకున్నాను. నూనె వేసుకొని తిరుమల గింజలు ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను. వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని తిప్పి మూత పెట్టేసుకోవాలి. కూర అయితే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. అందులో నీళ్ళు ఉంటే అవి కూడా అందులో పంపేసుకుంటున్నాను కూరలోకి. ఇదైతే చాలా బాగుండిద్దండి కర్రీ. కోడిగుడ్డు ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే. కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. మగ్గింది కొంచెం 2 నిమిషాలు. ఈ లోపల మసాలా కోడిగుడ్లు వేసుకుంటున్నాను. కోడిగుడ్లు వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మసాలా అంటే ఏం లేదు, కొబ్బరి, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయ, ఒక 4-5 జీడిపప్పు. ఫస్ట్ కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత అల్లము, వెల్లుల్లిపాయ, జీడిపప్పులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవడమే. పేస్ట్ చేసుకొని కూరలో వేసుకున్నాను. కూరలో వేసుకొని మసాలా పేస్ట్, తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసుకునేది చూపించలేదు కదా, క్లిప్పింగ్ మిస్ అయిందిలేండి. కారం ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని కలిపేసుకొని బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి, మెత్తగా ముక్కలన్నీ ఉడికేదాకా. ఇది ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలా వేసుకున్నాం కాబట్టి అదంతా ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. అదిగోండి కొంచెం ఉడికింది. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నాను. ఇదైతే చపాతీలోకి బాగుండిద్దండి. చపాతీలు చేసుకొని తింటే కోడిగుడ్డు టమాటా కర్రీ ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. బాగుండిద్దండి. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను. ఒక్కోసారి మసాలా వేస్తా, ఒక్కోసారి వేయను. ఈరోజైతే మసాలా వేసి చేస్తున్నాను. సాయంత్రం చపాతీలోకి బాగుండిద్దని. అదిగోండి ఉడికిపోయింది చాలా వాటికి. ఇంకొక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.